నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి కాలువలోకి కారు దూసుకెళ్లింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో అదుపు తప్పి బోల్తా పడింది కారు. ఈ ఘటనలో భార్య భర్తలు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రాణాలతో డ్రైవర్ బయటపడ్డట్టు తెలుస్తుంది. మృతులు కంపా సాగర్కు చెందిన తల్లం పుల్లయ్య, పద్మగా గుర్తించారు. కారులో బోల్తా పడింది. పోలీసుల అదుపులో నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్తుంది. మిర్యాలగూడలోని హాస్పిటల్కి వెళ్ళి వస్తూ తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు భార్య భర్తలు ప్రస్తుతం ఈ ఘటనలో దుర్మరణం చెందారు. డ్రైవర్ బయటపడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీరియస్గానే దృష్టి సారించారు. గతంలో కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో వాహనాలు దూసుకెళ్లిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసాం. తాజాగా ఈ ఘటనతో మరోసారి కలకలం రేగుతోంది. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు బోల్తా పడింది. దీంతో భార్య భర్తలు అక్కడక్కడే మృతి చెందారు. ఇక తల్లం పుల్లయ్య, పద్మగా వీరిని గుర్తించారు. మిర్యాలగూడ నుంచి హాస్పిటల్ వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఏందా అంచి అని మంచి కానొస్తుంది లైట్ ఇలా పోయింది, ఇలా వస్తుంది. చెప్పండి పోయిందా, కొట్టుకోపోయిందంటవా? ఏందా అంచి అని మంచి కానొస్తుంది లైట్ ఇలా పోయింది, ఇలా వస్తుంది. ఏందా అంచి పోయిందా, కొట్టుకోపోయిందంటవా? అని మంచి కానొస్తుంది లైట్ ఇలా పోయింది, ఇలా వస్తుంది. పోయిందా, కొట్టుకోపోయిందంటవా? ఏందా అంచి అని మంచి కానొస్తుంది లైట్ ఇలా పోయింది, ఇలా వస్తుంది. పోయిందా. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ రెస్క్యూ చేస్తున్నప్పటి దృశ్యాలు అవి. ఇద్దరు భార్య భర్తలు ఘటనలో మృతి చెందారు. డ్రైవర్ బయటపడ్డాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిర్యాలగూడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా తల్లం పుల్లయ్య, పద్మ ఇద్దరు భార్య భర్తలు ఈ ఘోర దుర్ఘటనలో మృతి చెందారు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఆ కారు బోల్తా పడ్డప్పుడు ఆ ఎడమ కాలువ నుంచి దాన్ని బయటకు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ కంటెంట్. మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడి ఇద్దరు భార్యాభర్తలు దుర్మరణం చెందినట్టుగా మనకు దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఎలా జరిగింది ఘటన? తరచుగా ఈ ఘటనలు ఇక్కడ ఈ కెనాల్లో జరుగుతుంటాయని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి అక్కడ రక్షణ చర్యలు లేవా? ఏం జరుగుతుంది? లేకపోవడం వల్లనే వేగంగా అతి స్పీడే ఈ కారణం అని తెలుస్తుంది. వీరిద్దరూ కూడా ఆ భార్యాభర్తలు మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. డ్రైవర్ ని తీసుకొని కూడా మిర్యాలగూడెం వెళ్లి ఆసుపత్రి ముగించుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆ రాత్రి సమయంలో కూడా అయింది. రాత్రి చీకటైంది. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం, వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలోనే రోడ్డు పక్కనే మొత్తం కూడా సాగర్ ఎడమ కాల్వ ఇస్తూ ఉంటుంది. ఆ అదుపు తప్పి ఒక్కసారిగా ఆ కాల్వలో మొత్తం కూడా దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో కారులో ముగ్గురు ఉన్నారు. భార్యాభర్తలకు ఆ డ్రైవర్ ఉన్నారు. ఆ డ్రైవర్ ప్రాణాలతో బయటపడడం జరిగింది. అతను ఆ డోర్లు పగలగొట్టుకొని బయటికి అయితే రావడం జరిగింది. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా మొత్తం అక్కడే ఆ ఉండడకు కూడా జల సమాధి అయినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. చాలా విషాద ఘటన. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇది ముకుందాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సాగర్ ఎడమ కాల్వ ఆ ముకుందాపురం వద్ద ఉంటుంది. వారంతా కూడా స్వగ్రామం కంపసాగర్ వెళ్తుండగా మరొక 10 నిమిషాల్లో కూడా వారు గమ్యస్థానానికి చేరుకుంటారు. వారు స్వగృహానికి చేరుకుంటారు. ఇంతలోనే డ్రైవర్ అప్రమత్త లేకపోవడం వల్ల అతివేగంతో ఒక్కసారిగా కాల్వలో బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కారు ఇక్కడ కాల్వలో బోల్తా పడి చాలా వరకు కూడా చనిపోయినటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కానీ మొత్తం మీద అక్కడ డ్రైవర్ అతి వేగంతో ఈ ఘటన అయితే డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్టు చాలా క్లియర్ గా కనపడుతుంది.
రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. సో ముకుందాపురం దగ్గర జరిగిన ఘోర దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. సాగర్ ఎడమ కాలువలోకి కారు అదుపు తప్పి దూసుకెళ్ళింది. డ్రైవర్ అతివేగము నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఇద్దరు భార్యాభర్తలు అక్కడే సాగర్ ఎడమ కాలువలో మునిగి చనిపోయారు. ఇక డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చాడు. ఇదంతా కేవలం డ్రైవింగ్ నిర్లక్ష్యమే. అక్కడ ఆ ప్రాంతంలో తరచూ కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాలువలోకి కార్లు దూసుకెళ్ళడం లేదా వాహనాలు దూసుకెళ్ళిన ఘటనలు ఇటీవలి కాలంలో గడిచిన సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డ్రైవర్లు కూడా అన్నీ తెలిసి అప్రమత్తత లేకపోవడమే, అతివేగము, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇవన్నీ కూడా ప్రాణాల మీద తెస్తుంది. ఆ డ్రైవరు సేఫ్గానే బయటపడ్డాడు, కానీ ఆ ఇద్దరు భార్యాభర్తలు మాత్రం అక్కడే జలసమాధాన పరిస్థితి. చాలా దారుణమైన ఘటన ఇది. మృత్యువాత పడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. తల్లంపుల్లయ్య, పద్మ ఇద్దరు కూడా కంపాసాగర్ చెందిన వ్యక్తులు. మిర్యాలగూడలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో ముకుందాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలువలో పోయిందాట, దానికోసం చూస్తున్నారు అందరూ జనాలు. ఏమో ఎప్పుడే అయితే వస్తారు. డ్రైవర్ బయటకు వచ్చినట్టు చేస్తారు. కళ్యాణ్ మిల్లు కాడ మనం జరిగింది యాక్సిడెంట్. పాపం శనివారం అయిపోయింది. కొడుకాడే తగిలిందనుకో కారు లైట్